గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 49వ శ్లోకం. మాతే వ్యధామాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృన్మమేతం వ్యపేతవీః ప్రీతమనాః పురస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా భయంకరమైన రూపమును చూసి నీవు ఎట్టి వ్యధకును మోహమునకు గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర కథాపద్మములతో వెలుసిల్లుతూ ఉన్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము. పరమాత్మ అర్జునుడిని ఓదార్చుతున్నాడు. పరమాత్మ అంటేనే పరమ దయాళువు. తన భక్తులకి చిన్న ఆపద వచ్చినా, ఏ విధమైన కష్టం వచ్చినా కూడా ఏ విధంగా భయపడినా సరే తట్టుకోలేడు. వెంటనే వాళ్ళని రక్షిస్తాడు, ఓదార్చుతాడు, హక్కును చేర్చుకుంటాడు. అర్జునుడు భయపడిపోయాడని పాపం కృష్ణ పరమాత్మకు బాధగా ఉంది. అర్జునుడిని ఓదార్చుతున్నాడు. కాలస్వరూపుడనైన నా భయంకరమైన రూపమును చూచి అంతటా వ్యాపించి అనంతమైన ముఖాలతో, అనంతమైన చేతులతో, అసంఖ్యాకమైన కాళ్లతోటి, నాలుకలతోటి, దంతాలతోటి ఎటు చూస్తే అటు విరాజమానమై ఉన్న భయంకరమైన విరాట్ స్వరూపమును చూసి నీవే విధంగానూ భయపడకు, వ్యధకు లోను కావద్దు, మోహానికి సంబరమాశ్చర్యాలకి ఇది కళా నిజమా, ఏమిటి ఎలా కనపడుతున్నాడు స్వామి అనే ఒక విధమైన మోహానికి లోను కావద్దు. భయమును విడిచిపెట్టు, ప్రసన్న చిత్తుడివై నెమ్మదిగా శాంతంగా ఉండు. ఇదిగో నీవు భయపడిన ఈ విశ్వరూపాన్ని నేను ఉపసంహరించి శంఖ చక్ర గదాపద్మాలతో నారాయణుడై నిలబడుతున్నాను చూడు. ఆ చతుర్భుజ రూపాన్ని చూడు అర్జున. అర్జునుడు కోరడము, టకటకా స్వామి విరాట్ స్వరూపము దర్శింపజేయడం దివ్య చక్షువులు ఇచ్చి, మరలా అర్జునుడు ఉపసంహరించుకోమని కోరడము, ఉపసంహరించడము. అర్జునుడు నాకు చతుర్భుజయుక్తుడిపై నారాయణుడిగా దర్శనమివ్వు అని కోరడము, మళ్ళా స్వామి నారాయణుడిగా దర్శనమివ్వడం. కోరిన వారికి కొంగు బంగారం భక్తులకి అంటారు శ్రీనివాసుడిని. భగవంతుడి కొంగు బంగారం నిజమే. ఎవరికి? భక్తులకి. మరి భక్తులంటే ఎలా ఉండాలి? ఏదో ఆ కాసేపు నామం పెట్టుకొని దేవాలయానికి వెళ్ళి గోవిందా అనేసి వస్తే భక్తులమేనా? ఆ కాసేపు మనకి ఏదో ఆనందం కలుగుతుంది, బయటకు వచ్చేసి వేళకి టిఫిన్ భోజనం అందలేదని చిరాకు పడిపోతాం. ఆనంద నిలయంలో స్వామి దర్శనం చేసుకున్నంతసేపు కన్నులు పండుగగా ఉంటుందండి. నోట మాట రాదు. చూడాలని వాళ్ళు నెట్టేస్తున్నా సరే, ఎలా అయినా సరే తరలంతా నెప్పి పుట్టేలా వెనక్కి తిరిగి స్వామిని చూసుకుంటూ వచ్చేస్తామా? మరలా బంగారు వాకిళ్ళు దాటేసి బయటకు వచ్చేస్తాం. ఆ బయట బోర్డు ఉంటుంది, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని నీవు ఆచరిస్తే ఆ ధర్మం నేను రక్షిస్తుంది. చూస్తాం దాని వైపు, ఏదో బాగుందిలే కొటేషన్ అనిపిస్తుంది ఆ కాసేపటికి. ఆ తర్వాత వెళ్ళి ఫోన్ తీసుకుంటాం, స్విచ్ ఆన్ చేసుకుంటాము, నడుస్తూ ఉంటాం, ఫోన్ వస్తుంది. ఆ చేసిన వాడికి ఇదిగో వస్తున్నాయిలే, సరే అలాగే చెప్తానులే, రేపిస్తానులే అని ఏదో ఒక అబద్ధం చెప్పేసి పెట్టేయాలి. అంటే మనం చేస్తామా చేయవే ఇలాంటి పనులు చెప్పండి. రామ దర్శనం చేసుకొని బయటకు వచ్చి డిపాజిట్ చేసిన ఫోన్ తీసుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళకి అబద్ధం చెప్పాలి. మనం ఏదో ఒకటి చెప్పి సర్దేయాలి. మనం నిజంగా భక్తులమా అంటే ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి? భక్తులు అనేవాడు ఎలా ఉండాలి అంటే అర్జునుడిలా ఉండాలి. అర్జునుడిలా ఉంటేనే స్వామి కొంగు బంగారం అవుతాడు. అర్జునుడు టకటక అడిగేయడము, స్వామి అన్నీ ఇచ్చేయడము, తనను తాను దర్శింపజేయడము, అర్జునుడిని ఓదార్చడము, ప్రేమించడము, అనుగ్రహించడము అన్నీ చేసేస్తున్నాడు భక్తవత్సలుడు. అంటే ఏమిటంటే ఆ స్వామి అనుగ్రహంలో లోపము లేదు, స్వామి ప్రేమలో లోపము లేదు. లోపము మన దృష్టిలో ఉండవచ్చును, మన భక్తిలో ఉండవచ్చు, మన సాధనలో ఉండవచ్చు. రుక్మిణీదేవి కళ్యాణ పత్రిక రాస్తుంది. రాసి ఒక అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి పంపిస్తుంది ద్వారకకి. పాపం ఈవిడ కళ్యాణ ఘడియ ముహూర్తం దగ్గరికి వస్తుంది. శిశుపాలుడితో మరి పెళ్లి నిశ్చయం చేశారు. రుక్మిణీదేవి ఎదురు చూచుకుంటూ అనుకుంటుంది కదా, స్వామి టైం దగ్గర పడుతున్నా ఇంకా రాలేదేమిటి? స్వామి రాలేదు అంటే అది స్వామి దోషము కాదు, స్వామి దోషము లేనివాడు. దోషం ఏదో నాలో ఉండి ఉండవచ్చు, నా భక్తిలో, నా ప్రేమలో, నా సాధనలో దోషం ఉండి ఉండవచ్చు. ఆ దోషము స్వామి చూసి ఇదిగో ఈ దోషం ఉంది, ఈమె నాకు అర్హమైనది కాదు అని భావించి పరమాత్మ రాలేదేమో అనుకుందే గాని, నేను ఎంత కష్టపడి ఒక లవ్ లెటర్ రాసి ఎంత కష్టాలు కూర్చి ఎవరికి రెండో కంటికి తెలియకుండా బ్రాహ్మణుడికి ఇచ్చి పంపిస్తే రావాలక్కర్లేదా? చూడు రిజెక్ట్ చేసాడు నన్ను. ఇచ్చి ఈ మగవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళే, ఎందుకులే అనవసరంగా మా నాన్న చూసినా మా అన్న చూసిన పెళ్ళే చేసేసుకుంటానులే, వీడికి కూడా మంచి రాజ్యము, వీడు కూడా రాజు కదా అనుకోలేదండి ఆవిడ. మనం ఏం చేస్తాము? ఈ పూజకి ఫలితం రాకపోతే ఇంకొక పూజ, అది కూడా రాకపోతే ఇంకొక విగ్రహం, ఇంకొక దేవుడు, ఇంకొక ఫోటో. ఈ గుడి కడితే ఫలితం కలగకపోతే ఇంకొక గుడి. రుక్మిణీదేవి ఏమనుకుందో తెలుసా? స్వామిలో దోషం లేదు, స్వామి రాలేదంటే దోషం నాలో ఉండవచ్చు అనుకుంది ఆవిడ. భక్తుడి హృదయం అలా ఉండాలి. పరమాత్మ అనుగ్రహం నాకు కలగలేదంటే దోషం నాదై ఉండవచ్చును. పరమాత్మ దోషరహితుడు. నాలో ఏ దోషాలున్నాయో అవి నేను చూసుకొని బాగుపడాలి, అవి వదిలించుకొని.
ఈ విధమైన భావంతో ఉంటే సాధనలో ముందుకెళ్ళగలుగుతాం. పరమాత్ముడు అలాంటి వాడు. రుక్మిణీ దేవలో దోషాలు ఉన్నాయో లేవో కానీ అసలు ఆయన చూడలే. ఆమె శరణాగతి చేసి పిలిచింది, ఆయన వెళ్ళిపోయాడు. టైంకి వెళ్ళిపోయాడు. ఆమెను రక్షించాడా లేదా, తెచ్చుకున్నాడా లేదా, తన వెంట అనుగ్రహించాడు కదా రుక్మిణిని. తన పట్టమహిష్యం చేసుకున్నాడు. ఆవిడ పట్టపురాణి. తమిళంలో సంప్రదాయంలో రుక్మిణీ పిరాటి అంటారు, అంటే పట్టపురాణి రుక్మిణి. ద్వారకలో రుక్మిణీ పట్టరాణి అంటారు, అంటే పట్టపురాణి రుక్మిణి. ఆమెకు శరణాగతి చేసి ఒక ఉత్తరం రాసింది. స్వామి ద్వారకకి పట్టపురాణి అయిపోయింది ఆవిడ. ఒకవేళ స్వామి వెళ్ళి ఆమెను అనుగ్రహించకపోయినా స్వామిలో దోషం అంచదు ఆవిడ. దోషం నాలో ఉంది కాబట్టి పరమాత్ముడు రాలేదేమో అనుకుంది ఆవిడ. అలాంటి హృదయం ఉండాలి భక్తులకి. అలాంటి హృదయం ఉన్నప్పుడు శ్రీనివాసుడు మన కొంగు బంగారం అవుతాడు. అలా కాకుండా వెళ్ళిన ప్రతిసారి నేను హుండీలో డబ్బులేస్తానండి, ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొడతానండి, లడ్డు ప్రసాదం అందరికి పంచుతానండి, ఓ 10 ఫోటోలు ఉరుకులు ఇళ్ళ దగ్గర అందరికి పంచేస్తానండి, అంతటి భక్తి అండి నాకు. అయినా భగవంతుడు నా కోరికలు తీర్చలేదండి, అందుకని వెళ్ళడం మానేశానండి, వేరే దేవుడిని నమ్ముకున్నానండి, లేదంటే మతమే వదిలేసి వేరే మతం పట్టుకున్నానండి, ఇది భక్తి. ఇలాంటివన్నీ వినడము మంతాల రాత. కలికాలం కదండి. భక్తి అంటే ఏమిటి? అర్జునుడిని చూసి నేర్చుకోవాలి. స్వామి ఎలా అర్జునుడిని ఓదార్చి సముదాయించి అనుగ్రహించి అడిగిన వెంటనే ఆ విశ్వరూప ఉపసంహారం చేసి చతుర్భుజుడై నారాయణుడై నిలబడ్డాడు మరలా. అంటే అర్జునుడు కాస్త భయపడినా, కాస్త ఏమాత్రము వ్యధ చెందినా కూడా అయ్యో పాపం ఇతడు ఎంతకంటే చూడలేకపోతున్నాడులే అని భగవానుడు భరించలేకుండా ఉన్నాడు ఇక్కడ. భయపడకునైనా ధైర్యంగా ఉండు, నేను విశ్వరూపం ఉపసంహరించుకుంటున్నాను, నీకు నచ్చిన చతుర్భుజ దేహుడినై నీకు ఇప్పుడు దర్శనమిస్తాను నాయన అని భక్తుడిని ఓదార్చుకుంటూ విశ్వరూపం ఉపసంహారం చేసి ఈయన చతుర్భుజయుక్తుడై నిలబడి ఉన్నాడు. ఎంతటి దయాళు వంటి పరమాత్మ. ఆయన పైన మనం దోషారోపణలు చేసేది. మనకి దోష బుద్ధి ఉంది, అదొక తప్పు. అది సరిదిద్దుకోకుండా పరమాత్మ పైన దోషారోపణ చేస్తున్నాము, అది ఇంకొక తప్పు. ఇలాంటి తప్పులన్నీ చేసి నాకు జ్ఞానం కలగడం లేదు, అభ్యుదయం కలగడం లేదు, సాధనలో ముందుకెళ్ళలేకపోతున్నాను, పరమాత్మ పైన ఏకాగ్రత కుదరడం లేదు, ధ్యానం కుదరడం అంటే ఎలా కుదురుతుంది? భగవద్ అనుగ్రహము మనకి సంప్రాప్యం అవ్వాలంటే మనము కొంత మారాలి, మనం కొంత ప్రయత్నం చేయాలి, మనము కొంత సాధన చేయాలి. దాని గురించిన శ్రద్ధ, అసలు మనకి ఆ లక్షణాలు ఉండాలి, దాని వైపు మనకి అసలు ధ్యాస ఉండాలి. వీటి గురించి మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనము తీర్చిదిద్దుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం అని స్వామి చెప్పింది అందుకే. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలయ్యా అని చెప్పింది అందుకే. దోషారోపణ చేయడం ఎంతసేపు అండి? గమనించాలి. భగవద్గీత చక్కగా గమనించుకుంటూ పోతే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.